అందరికీ వైకుంఠ ఏకాదశి మంగళాశాసనాలు. ఈ పూట స్వామి సన్నిధానంలో మన దివ్య సాకేత క్షేత్ర అధినాథుడైనటువంటి స్వామి శ్రీరామచంద్ర ప్రభు వారు ఈ 108 దివ్య క్షేత్రాల నిర్వహణ చేస్తూ ఉంటారు. వారి సన్నిధానంలో మన భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ప్రసిద్ధి చెందినటువంటి మన అంబికా దర్బార్, వారి పేరే అంబికా కృష్ణ. వారి ఇంటి పేరు ఏమిటో తెలియదు, అంబికా కృష్ణ అనే పేరే. సో వారు ఈవేళ సుప్రభాతం అనే పేరుతోటి ఒక అందమైనటువంటి కొత్త బ్రాండ్ని, అగరబత్తి బ్రాండ్ని వారు సమర్పణ చేస్తున్నారు సమాజానికి. చక్కగా కావాలని మేము ఆశిస్తాం. దాని పరిమళం అన్ని వైపులా వ్యాపించాలి. అది కంటికి మంట రాకూడదు, ముక్కుకి మాత్రం పరిమళాన్ని ఇవ్వాలి, మనస్సుకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి. అందుకోసం దాంట్లో వారు ఓ అందమైనటువంటి మ్యూజిక్ని కూడా అనుసంధానం చేశారు. చాలా బాగుంది. వారి కుమారుడు శ్రీమాన్ రామచంద్ర, చాలా సంతోషం. వారి తాతగారి పేరు పెట్టుకుని వారు ఈ చేసేటటువంటి సేవలని భగవత్ వైభవాన్ని పెంచడానికి మరింత బాగా చెయ్యాలి. దేవుడికి భక్తుడికి అనుసంధానం అని చెప్పినందుకు దేవుడి సేవ మరింత బాగా జరగాలి. ప్రతి దైవ సన్నిధానంలోనూ కూడా వారి సేవలు చక్కగా అందాలి అని మేము ఆశిస్తూ మంగళాశాసనం చేస్తున్నాం. ముఖ్యంగా కృష్ణ గారికి ఆరోగ్యం చక్కగా బాగుండాలి. ఇలాంటి అనేక సేవలు వాళ్ళు వారి టీం ద్వారా చేయించాలని మంగళాశాసనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. చక్కగా రామానుజుల వారి సన్నిధిలో 108 దివ్య దేశాల సన్నిధిలో వారి యొక్క సుప్రభాతం ఎప్పుడు కూడా అలా ఆలపిస్తూ ఉండాలని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినమైనటువంటి ఈ రోజుల్లో చినజీరి స్వామి గారని మీరు అందరూ అంటారు, కానీ నా ఉద్దేశం అయితే ఆయన నడిచే రామానుజ స్వామి గారే. నిజంగా చెప్పాలంటే ఆయన లేకపోతే ఇంత దివ్యక్షేత్రం వచ్చేది కాదు, మనందరికీ ఫలితం దక్కేది కూడా కాదు. 108 దివ్యక్షేత్రాలు ఎప్పుడు చూస్తాము, ఎప్పుడు చేస్తాము, వాటినన్నింటినీ ఒక దగ్గరనే పెట్టి ప్రజలకి భక్తులకి కూడా అందుబాటులో ఉండేట్టుగా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి చినజీరి స్వామి గారి పాదపద్మాలకు నేను నమస్కరిస్తూ, ఆయన లాంటి మన సమాజాల్లో ఈ రోజున జరుగుతున్నటువంటి విద్వేషాలకి, కోపాలు తాపాలు అన్నీ పోవాలి, సమాజ స్థాపన రావాలి అనే ఉద్దేశంతో అద్భుతమైనటువంటి మన మతానికి ఒక ప్రాతినిధ్యాన్ని, ఒక గౌరవాన్ని, ఒక పేరుని తీసుకొచ్చినటువంటి శ్రీరామానుజ స్వామి గారికి శతకోటి ప్రణామాలు చేస్తూ, ఈ నడిచే రామానుజ స్వామి వారు మా చినజీరి స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ, వారి ఆశీర్వచనం అందరికీ కలగాలని, వారి చల్లని దీవెన ద్వారా మన దేశం మరింత అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. స్వామివారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున ఈ సుప్రభాతం ప్రోడక్ట్ ఆయన చేతుల మీద ప్రారంభోత్సవం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ప్రోడక్ట్తో పాటు మన సనాతన ధర్మం మరింత బలోపేతం అవుతుంది. అలాగే ఇప్పుడు రాబోయే యంగ్ జనరేషన్స్కి కూడా మొత్తం దీని ద్వారా శ్లోకాలు, అలాగే పాటలు ఇవన్నీ కూడా వారికి కంఠసార రావడానికి మా ఈ సుప్రభాతం ప్రోడక్ట్లు చాలా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. దీని ద్వారా అన్ని రకాలుగా కూడా కొంచెం ఎంతో ఒక పీస్ఫుల్నెస్ అన్నది ఉదయాన్నే ఈ సుప్రభాతం వినటం వల్ల ఎంతో పీస్ఫుల్నెస్తో పాటు మొత్తం దినచర్య అంతా కూడా అత్యద్భుతంగా సాగుతుందని ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో మరొకసారి స్వామి గారికి మనస్ఫూర్తిగా పాదపద్మములకు నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. రామానుజ స్వామి వారి దివ్యక్షేత్రం, పుణ్యక్షేత్రం ముచ్చింతల్లో 108 దివ్య దేశాలు ఒకే దగ్గర ప్రతిష్ఠింపబడి
సంవత్సరాలుగా ప్రజలకి ఆశీస్సు అనుభవం చేస్తున్నటువంటి పుణ్యక్షేత్రం ఈ రామానుజ స్వామి ఈ యొక్క క్షేత్రం. ఇటువంటి ఈ క్షేత్రంలో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన చినజీర స్వామి వారి చేతుల మీదుగా మా అంబికా సంస్థల నుంచి వచ్చిన కొత్త ఉత్పత్తి సుప్రభాతం అనే అగరబత్తిని మేము రిలీజ్ చేసాం. ఇంతవరకు జనరల్గా ఎలాగుంటుందంటే భగవంతుడికి అగరబత్తి వెలిగించినప్పుడు ముక్కుతో ఆ వాసన మనం స్వీకరిస్తాం, భగవంతుడు కూడా స్వీకరిస్తాడు. కానీ ఈ రోజున ఈ అగరబత్తి ప్యాకెట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అగరబత్తి ప్యాకెట్ తీయంగానే వెంకటేశ్వర సుప్రభాతం మనకి వినిపిస్తుంది. అది దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం. అటు ముక్కు ద్వారా ఆ యొక్క శ్వాసన అనుభవిస్తూ, చెవుడు ద్వారా స్వామి యొక్క నామస్మరణ వింటూ ఒకేసారి పూజ చేసిన సౌభాగ్యానికి ఒక అలవాటుని చేసుకుందాం అనే ఉద్దేశంతో మా అబ్బాయి అంబికా రామచంద్రరావు దీని యొక్క సృష్టికర్త ఈ యొక్క ప్రోడక్ట్ని చేశాడు. కాబట్టి ఇది చూడండి, ఇలాగ తెరవంగానే ఈ వెంకటేశ్వర సుప్రభాతం ఇలాగ వస్తుంది. ఈ రకంగా అలాగే త్వరలోనే ఇది మొట్టమొదటి చేస్తున్నామండి. ఆ తర్వాత త్వరలోనే అన్ని ఒక సోమవారం నాడేమో శివుడికి, మంగళవారం ఏమో ఆంజనేయ స్వామికి, ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ తాలూకా శ్లోకాలను తీసుకోవడానికి ప్రయత్నంలో ఉన్నాము. ఈ సుప్రభాతం అని ఈ అగరబత్తిని ఈ కొత్తగా చేస్తున్నటువంటి ఈ ఇన్నోవేషన్కి మా స్వామీజీ చినజీర స్వామి గారు ఆశీస్సులతోటి, ఆయన యొక్క అమృత హస్తాలతోటి ఈ ప్రోడక్ట్ని ఇక్కడ ఈ రోజున రిలీజ్ చేసే భాగ్యం దక్కడం పరమేశ్వరుడి యొక్క అదృష్టం, ఆ విష్ణుమూర్తి యొక్క అదృష్టం. ఆ విష్ణుమూర్తి, ఆ వైకుంఠ స్వామి, ఆ వైకుంఠనాథుడు ఈ రోజున మిమ్మల్ని అందరినీ ఈ బత్తి వెలిగించిన వాళ్ళందరినీ కూడా దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. నా పేరు అంబికా రామచంద్రరావు అండి. నేను అంబికా కృష్ణ గారి అబ్బాయినండి. సో ఈ ప్రోడక్ట్లో ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్గా 120 సంవత్సరాల నుంచి అగరబత్తి అన్నది మార్కెట్లో ఉందండి. ఈరోజు వరకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అన్నది కన్జ్యూమర్కి లేదు. అగరబత్తి ప్యాకెట్లు రకరకాలుగా ప్యాకింగ్ డిజైన్లతో అలా రకరకాలుగా వస్తున్నాయి. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అన్నది 120 సంవత్సరాలు మా సంస్థ ద్వారానే మేము ఇలాగా ప్యాకెట్ ఓపెన్ చేయంగానే ఇది ప్రస్తుతానికి ఇప్పుడు శనివారానికి సుప్రభాతం తయారు చేసాం. సో ఓపెన్ చేయంగానే సుప్రభాతం వస్తుంది. అలాగే రానున్న రోజుల్లో అదే వరమహాలక్ష్మి అని చెప్పేసి శుక్రవారానికి అమ్మవారికి, అలాగే గురువారంకి సాయి శరణం అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ రెడీ అవుతున్నాయి. అలాగే ఆదివారం అలాగే సూర్య భగవానుడికి, సోమవారం శివుడికి, అలాగే మంగళవారం ఆంజనేయ స్వామికి ఇలా ప్రతి ప్యాకెట్లో వస్తాయండి. దీనివల్ల ఏమవుతుందంటే అందరికీ కూడా ఒక డివైన్ ఎనర్జీ అన్నది కంటిన్యూగా ఉంటుంది. సామాన్యంగా మనం మొబైల్స్ ఎక్కడా కూడా ఎవరు కూడా చాలా మటుకు దేవుడి గదుల్లోకి తీసుకెళ్ళరు. అలాంటి వాళ్ళకి చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి చాలా అవకాశంగా ఉంటుంది ఇది. ప్లస్ ఎక్కడైనా సరే మన ఆఫీస్లో పనిచేస్తున్నా లేకపోతే ట్రావెలింగ్లో ఉన్నా ఈ ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఓంకారం కనబడటం వల్ల ఒక డివైన్ ఎనర్జీ అన్నది ఆ రోజున వాళ్ళకి గట్టిగా వస్తుందండి. తద్వారా ఇంచుమించుగా ఆ డివైన్ ఎనర్జీ పొద్దున్నే లెగిసి అలాగా ఓంకారం చూడటం వల్ల ఆ డివైన్ ఎనర్జీతో వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు చేయడానికి కూడా ఒక మంచి బలాన్ని ఇస్తుందన్నమాట. ఆ పవర్, ఆ డివైన్ ఎనర్జీ వల్ల అంత మంచి పవర్తో ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు సనాతన ధర్మం ఉన్నది మరింత బలోపేతం అవ్వడానికి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మా ప్యాకెట్లు ఎక్కడ అయితే వినియోగదారులు ఉపయోగిస్తున్నారో అలాగే అక్కడ వస్తుండటం వల్ల ఈ సుప్రభాతం అలాగే మన సనాతన ధర్మం అనేది ఇంకా పెనిట్రేట్ అవుతుంది. అలాగే పక్కన ఇంకెవరన్నా విన్నా కూడా అలాగా ఇది కంటిన్యూగా ఇంకా పెనిట్రేట్ అవ్వడానికి కూడా ఇది దోహదపడుతుంది ఈ ప్రోడక్టు. ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్స్కి ఎవరికి కూడా ఇప్పుడు ప్రత్యేకించి శ్లోకాలు కానీ అలాగే లేకపోతే వాళ్ళకి పద్యాలు కానీ ఏమీ రావండి. దేవుడు పాటలు కానీ ఇవి ఇలా ఇంట్లో కొంచెం కంటిన్యూగా ఉపయోగిస్తాం వల్ల ఏమవుతుందంటే అండి వాళ్ళకి తెలియకుండానే అలాగా ఈ శ్లోకాలు పద్యాలు అనేది కంఠసార రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎన్నో రకాల ఉపయోగాలు ఈ ప్రోడక్ట్ ద్వారా ఉన్నాయండి. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఇవాళ ప్రత్యేకించి ఒక పూజలో ఒక కొత్త విధానం. మామూలుగా ధూపం దీపంతో పాటు ఇవాళ సంగీతాన్ని కూడా శ్రవణానందంతో పాటు ఒక సంగీతంతో కూడా స్వామివారిని ఇప్పుడు ఉదయం ఉందనుకోండి సార్, పొద్దున్నే లేచి సుప్రభాతాన్ని వెలిగిస్తే ఈ సుప్రభాత ధూపంతోనే స్వామివారిని మనం మేల్కొలపచ్చు అనమాట. ప్రతి ఇంట్లో కూడా అంతే. ఎవరి ఇష్టదేవత ఇలవేల్పు ఉంటారు కదండి, ఆ ఇలవేల్పుని ఈ సుప్రభాత అగరబత్తితో ఆ ధూపంతో అలాగే ఆ యొక్క సుప్రభాతం ఒక దేవుడి శ్లోకంతో ఆ యొక్క ఇంటి విలవేల్పుని వాళ్ళందరూ కూడా చక్కగా కూడా మేల్కొలపచ్చు అది. సో అన్ని రకాలుగా కూడా అందరూ కూడా దీన్ని వినియోగించి అన్ని రకాలుగా ఆశీస్సులు పొందుతారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.